హలో అండి, అందరికీ నమస్తే. నేను గోపిచంద్. ఇవాల్టి ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో ముఖ్యమైన వార్తా విశేషాలను ఒకసారి చూద్దాం. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కాపు నేతల మీడియా సమావేశం. వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు. అంగలకుదురులో బర్త్డే వేడుకల్లో యువకుల అత్యుత్సాహం. బాణాసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం. గ్రామాల్లో సమస్యలపై సమావేశంలో చర్చ. తెనాలికి చెందిన శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మృతి. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం కన్నుమూసిన రామలింగాచారి. ఇటువంటి మరిన్ని వార్తా విశేషాలను ఈరోజు ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో చూద్దాం. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి, Star Srinidhi. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం స్థానిక కొత్తపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగింది. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ధర్మరాజుల చెన్నకేశవులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన సమావేశంలో మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, సభ్యులు హాజరై తమ గ్రామాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, పారిశుధ్యం, కాలువల నిర్వహణ, విద్యుత్, గ్రామీణ మౌలిక సదుపాయాలు వంటి అనేక అంశాలను సభలో చర్చించారు. అధికారులు ఆయా సమస్యలపై స్పందిస్తూ పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. సమావేశం మధ్యాహ్నం వరకు కొనసాగగా మండల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై తీర్మానాలు చేశారు. తప్పండి, మీరు మాకు ఇక్కడ యూరియా అది ఎంత దారుణం అండి, ఎట్లా పంపిస్తారు మీరు? ఈ సంవత్సరం యూరియా డిస్ట్రిబ్యూషన్, యూరియా కానీ డిఏపి కానీ పొలము రైతుకి పొలం ఉండి కౌలైనా ఓనర్ అయినా వారికి పొలం ఉన్న వాళ్ళకి మాత్రమే యూరియా డిఏపి అందజేయబడుతుంది. ఈ సంవత్సరం పట్టించుకున్నాడు అడిగితే నీకు ఎందుకు చూసుకుంటారు పోనీ అన్నాడు. ఈ సంవత్సరం అదే అందరూ కూడా తెలియజేస్తాము. ఈ సంవత్సరానికి సంబంధించి ఏపీఏఎంస్ ద్వారా యూరియా డిస్ట్రిబ్యూషన్ ప్రతి గ్రామంలో మీటింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించమన్నారు. ఎందుకు జరుగుతున్నాయి అనేది పూర్తిగా షార్ట్ టెంపర్తో ఉంటున్నారు పిల్లలు కానీ భర్తలు కానీ ఇలా ఉన్నారు. కాబట్టి కేవలం డ్వాక్రా గ్రూప్లో లోన్లు, అప్పులు, పొదుపులు కాదు, సామాజిక అంశాల మీద కూడా జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఆత్మహత్యల గురించి ఇప్పుడు ప్రజెంట్ మీటింగ్స్ జరుగుతున్నాయి. నిన్నటి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇవాళ నుంచి సెంటర్లో జాయిన్ చేస్తారు. ఇందులోని మన ఏరియాలో ఉన్న ప్రతి పిల్లలు 0 నుంచి 6 సంవత్సరాలు ఉన్న ప్రతి పిల్లవాడిని కూడా ఏఐ ఈసీడీ స్క్రీనింగ్ యాప్ ద్వారా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అంటే 3 సంవత్సరాల పిల్లల యొక్క మెదడు అభివృద్ధి అనేది 60%, 80% అనేది డెవలప్ అవుతుంది. 6 years లోపు మొత్తం 90% పెరుగుతుంది. సో ఈ పెరుగుదల అనేది ఎలా ఉంది, సక్రమంగా ఉందా లేదా అన్నది ఏఐ స్క్రీనింగ్ యాప్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఫీల్డ్ లోకి వెళ్ళి ప్రతి చైల్డ్ ని కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దానిలో మధ్యాహ్న భోజనానికి ప్రత్యేకంగా కలెక్టర్ గారు తెలియజేసిన విధంగా గౌరవ సభ్యులు కూడా ప్రతిరోజు ఈ గ్రామాల్లో ఉండేటువంటి పాఠశాలను సందర్శించి ఆ మెను పొడవునా లేదా పిల్లలు తింటున్నారా లేదా అనేది ఒకసారి పరిశీలించండి. దానిలో ప్రతిరోజు
మనకి శనివారం మిగిలిన రోజులు కూడా మరి ఎగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చిక్కీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. పిల్లలందరూ తినే విధంగా దయచేసి ఇక్కడ పలువురు ప్రజాప్రతినిధులు మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి. మేము చేసాము, చాలా ఖర్చుగా కూడింది. ఇప్పుడు రోజుకి 10,000 రూపాయలు ఒక గంటకి మన ప్రొపరేటర్ పెట్టి ఇవ్వడం వరకు చాలా అయింది. అట్లా చేసిన తర్వాత మళ్ళా తీసుకెళ్ళి బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, సీసాలు అన్ని దాంట్లో వేసి మళ్ళీ ఎంక్రోచ్మెంట్స్ పెట్టేసి చేసేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. అధికారులుగా మేము కొంతవరకే చేయగలుగుతాము. ప్రజల్లో కూడా అవగాహన రావాలి. కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పలువురు ఎస్పెషల్లీ దయచేసి ప్రజలు అవగాహన కల్పించండి. ఈ రోజు నేను పొద్దున ఒక గవర్నర్తో కూడా మాట్లాడారు. ఒక 50 మామిడి చెట్లు కావాలంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తామని చెప్పారు. అది కూడా 2 రోజులు తెప్పించేసి ఆ రోడ్డు పక్కన మామిడి చెట్లతో పాటు ఫ్రీ కార్డ్స్ కూడా అడగడం జరిగింది. ఈ గ్రామాల్లో ఈ డ్రైవర్లకు సంబంధించిన స్పెషల్ ఆఫీస్ కాబట్టి దీనికి వర్కులు డ్రైవర్కి ఆర్డర్లెస్ ఏ గారు కానివ్వండి, అలాగే స్పెషల్ ఆఫీసర్లు కానివ్వండి, ఈ డోక్రా వాళ్ళకి తిరిగి ఈ తీర్మానాలు వచ్చి త్వరగా ఈ వర్కులు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ 2 సంవత్సరాల నుంచి 121 వర్కులు చేశాం మా హయాంలో. దానికి 2,42,00,000 రూపాయలు 15 బ్యానర్స్ కానీ, అలాగే మండల గ్రాంట్స్ కానీ చేశాం. అలాగే ఇప్పుడు గతంలో పెట్టిన పాత వర్కులు రద్దు చేసి కొత్త వర్కులు పెట్టుకోవాల్సిందిగా. తెనాలి పినపాడు సివిల్ సప్లైస్ గోదాంలో పనిచేస్తున్న హమాలీలు బుధవారం విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. మొత్తం 33 మంది హమాలీలు ముఠా మేస్త్రి దుగ్గిరాల పోతురాజు నాయకత్వంలో పని నిలిపివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. హమాలీలు తెలిపిన వివరాల ప్రకారం తాము గోదాంలో నిర్వహించిన పనులకు సంబంధించి ఏప్రిల్ నెల వేతనాలు ఇంకా 8 మందికి అందలేదని, అలాగే మే నెలకు సంబంధించిన వేతనాలు ఇప్పటి వరకు ఎవరికీ చెల్లించలేదని ఆరోపించారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు. వేతనాలు అందక కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని హమాలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి భవిష్యత్తులో సమయానికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె కారణంగా గోదాంలో సరుకు లోడింగ్, అన్లోడింగ్ పనులపై ప్రభావం పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు స్పందించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కార్మికులు కోరారు. లోగడ ప్రకారం అయితే బిల్లులు సరిగా పడతలేదు. లోగడ అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒకే బిల్లుగా నిర్ణయించి ఉన్నారు. కానీ ఫిబ్రవరి నెల నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఎడగొట్టి కేంద్ర ప్రభుత్వం బిల్లులు సరిగా పడతలేదు. 31 మందిలో 26కి 20 మందికే కొంత బిల్లులు పడుతున్నాయి. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోగడ ఎలా పడ్డాయో అలాగే బిల్లులు పడవలసిందిగా మేము నిర్ణయించుకున్నాము. దాని గురించి మా ఒక్కరోజు బంద్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి యూనియన్ నాయకుల గురించి ఒక్కరోజు బంద్ చేయటకు మేము నిర్ణయించుకున్నాము. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ కాపు నేతలు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దానిని కాపు సామాజిక వర్గానికి ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. కృష్ణలంక రౌడీ షీటర్ లాకప్ డెత్ అంశం సహా ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ను లాగడం సరికాదన్నారు. సమాజంలో శాంతి సామరస్యాన్ని దెబ్బతీసేలా కులాల పేరుతో రాజకీయాలు చేయడం మంచిది కాదని నేతలు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు, వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, పేర్ని నాని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వారి వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు అధికారంలో ఉండగా కాపు కులానికి ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా కులాలపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మాదల కోటేశ్వరరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ముల్లపూడి వెంకట్, విజయసారథి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కులాల్ని రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. దాంట్లో భాగంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆ రోజు కూడా కులాల కుంపటి రేపి అరాచకం సృష్టించింది. అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ కుల రాజకీయం చేస్తున్నారు. ఈరోజు వైసీపీ పార్టీ పేర్ని నానిని, అంబటి రాంబాబుని మరి వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే
ఎందుకు మాట్లాడుతున్నారా అనేది అర్థం కావట్లేదు. ఇవాళ టార్గెట్ పవన్ కళ్యాణ్ అయింది. వాళ్ళకి కుల రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ని మరి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక తలంపుతో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం అవటం అనేది అసాధ్యం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక సంక్షేమంగాను మరి అన్ని రకాల ప్రజలకి అనుకూలంగాను నడుస్తుంది. ఆ రాజకీయాన్ని మరి వీళ్ళ వల్ల కాదు బద్దలు కొట్టడం. కాపులను టార్గెట్ గా చేసుకుని అనేక అన్యాయాలు చేసిన వైసీపీ ప్రభుత్వం మరి ఈ రోజున మరి కులాన్ని ఉద్ధరించేట్టుగానో కుల రాజకీయం చేసేట్టుగానో మాట్లాడుతుంది. ప్రతిదాన్ని పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావటం, లోకేష్ గారిని తీసుకురావటం, చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావటం, అనేక రకాల విచ్ఛిన్నమైన రాజకీయం చేయటం మరి ఈ రోజున మంచి పద్ధతి కాదు. మరి ఆ రోజున మీరేం చేశారనేది మరి వైసీపీ ప్రభుత్వం ఆలోచించుకుంటే అంతా శూన్యమేను. కాపులకు కానీ ఇతర బడుగు బలహీన వర్గాలకు కానీ అన్యాయం చేసింది మీరేను. వైసీపీ పార్టీ నాయకులు కూటమి నాయకులను ఉద్దేశించి అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కాపులు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ కార్యాచరణ మొదలుపెట్టారు. కాపులను కేవలం టార్గెట్ చేసి, కాపు కులాన్ని టార్గెట్ చేసి కూటమి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, కూటమి మధ్య తుచ్చిపెట్టి ప్రజలను విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ కార్యాచరణ చేస్తున్నారు. ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాపులకు ఎటువంటి న్యాయం చేయలేదు. మన తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన కాపు బిడ్డలకు అందరికీ అనేక విధాలుగా తోడ్పాటును అందించి అనేక ఉపాధి అవకాశాలు కాపు బిడ్డలకు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అయితే, ఈ తర్వాత వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్లో మిగిలిన 500 కోట్లను కూడా వాళ్ళు సొంత నిధులకి వాళ్ళ వేరే పథకాలకు వాడుకున్నారు. కాపుల నోట్లో మట్టి కొట్టిన వ్యక్తులు నాటి వైసీపీ ప్రభుత్వం. వాళ్ళు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అది చేస్తాం ఇది చేస్తామంటూ ఏదో నమ్మబలుకుతున్నారు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. అసలు ఈ వైసీపీ పార్టీ పుట్టిందే ఒక పురుడు పోసుకుందే ఒక సవాల్ మీద. అలాంటి దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. ప్రజల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళు ఒక దుర్మార్గపు ఆలోచనతోనే వాళ్ళ రాజకీయం నడుస్తుందే కానీ సమాజానికి మేలు చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం, ఏదైనా విధానపరమైన ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుదాం అనే విధమైన అంశాలను వాళ్ళు ఈ రోజుకి చూడట్లేదు. ప్రజలకు మరి మనందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కొత్త విధానాన్ని చూస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు కాపులు పనికి రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు కాపుల యొక్క అన్ని రకాలుగా వాళ్ళు అణదొక్కారు. కాపులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆ రోజున కనీసం ఓదార్పు కూడా లేదు. ఆ రోజున కాపులతో గెలిచే వరకు వాడుకొని గెలిచిన తర్వాత వాళ్ళతో మా పర్లేదన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు ఫండ్ ఇస్తే దానిలో 500 కోట్లు మిగిలితే 500 కోట్లు కూడా వాళ్ళు వాడుకోవడం జరిగింది. కాపుల యొక్క ప్రతి దీనికి కూడా ఆ రోజున రాజ్యం పోశారు. కాపులు ఎదగకుండా చేశారు. ఇవాళ మరి కాపుల మధ్య ద్వేషాలు లేపి ఎలాగలా పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి బయటికి లాగాలి, ఈ ప్రభుత్వం నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం చేస్తున్నారు. మరి మనం చూసినట్టయితే కృష్ణలంక మరి గాదే సాయికృష్ణ మరి 23 ఏళ్ల కుర్రవాడు, వాడి మీద 22 కేసులు. వీటిల్లో 15 కేసులు వైసీపీ గవర్నమెంట్ జగన్ గారు పెట్టినాయి. మనందరం కూడా ఆలోచించాలి. ఆ అబ్బాయి వయసుకి ఆ అబ్బాయి మీద పోక్సో కేసు, గంజాయి కేసులు, తర్వాత బ్లేడ్ బ్యాచ్ కేసులు, మానవ భంగాలు, ఇన్ని కేసులు ఉన్నటువంటి వాడు ఒక తప్పు వాడు ఏదో జరిగిపోయింది, అన్యాయం జరిగిందని చెప్పి వాడిని బుధాన వేసుకొని ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టి ఆయన కూటమి నుంచి బయటికి తేవాలనేటువంటి తెనాలికి చెందిన శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు గాంధేయవాది వజ్రాల రామలింగాచారి బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. రామలింగాచారి డాక్యుమెంట్ రైటర్గా సేవలందిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. గాంధేయ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తరించేందుకు కృషి చేస్తూ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీజీకి స్వయంగా గుడి కట్టి నిత్య పూజలు నిర్వహించేవారు. ప్రభుత్వాలు దాతల సహకారంతో బురిపాలెం రోడ్డులో గాంధీ ఆశ్రమాన్ని స్థాపించి అనేక మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించారు. నిరాడంబర జీవనం, సేవాతత్వం, మానవీయ విలువలతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మృతితో ఆశ్రమం ఒక మార్గదర్శకుడిని కోల్పోయిందని ఆశ్రమ వాసులు, సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహాన్ని బుధవారం సాయంత్రం గాంధీ ఆశ్రమానికి తీసుకువచ్చి
ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు వజ్రాల నాగరాజు తెలిపారు. వజ్రాల రామలింగాచారి మృతి పట్ల పలువురు పట్టణ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల శివారులోని శ్రీ గాయత్రి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ గాయత్రి పీఠంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు బుధవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. కార్యక్రమాల్లో భాగంగా ఉదయం నుంచే అమ్మవారికి విశేష అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరామ్ స్వామి నేతృత్వంలో మధ్యాహ్నం నుంచి హోమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ గాయత్రి మాతా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయానికి వచ్చిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మధ్యాహ్నం నుంచి భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. వేడుకలు ప్రశాంతంగా భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిశాయి. విశ్వ కళ్యాణార్థం పట్టుకోమంటారా? విశ్వ కళ్యాణార్థం, లోక కళ్యాణార్థం ఇవాళ గంగావతరణ జరిగినటువంటి రోజు కాబట్టి, అమ్మవారు అవతరించిన రోజు, అది కూడా కాకుండా గురుదేవుని గంగావతరణ జరిగిన రోజే మనకి గాయత్రి జయంతిగా మన భారతదేశ అన్ని చోట్ల కూడా జరుగుతుంది. ఇక్కడ గాయత్రి పీఠం చెంచుపేటలో ఉన్నటువంటి గాయత్రి పీఠంలో నిత్య హోమం జరుగుతూ ఉంటుంది. అన్ని సంస్కారాలు కూడా ఇక్కడ ఉచితంగా చేయబడతాయి. కాబట్టి అందులో భాగంగా ఈ రోజున పంచకుండి యజ్ఞం చేశాం. భక్తులందరూ వచ్చి చక్కగా యజ్ఞంలో పాల్గొని వాళ్ళందరూ కూడా మంచి ఆనందంగా, హాయిగా, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఆ తల్లి యొక్క ఆశీస్సులతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని భావం చేస్తూ ఇక్కడ నిత్యము యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా యజ్ఞంలో పాల్గొనవచ్చు, ఎలాంటి రుసుము లేదు. అలాగే ఇక్కడ మన జన్మదిన సంస్కారాలు కానీ, ఉపనయన కార్యక్రమాలు కానివ్వండి, పుంసమనం కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటి మన షోడశ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా నిర్వహించబడతాయి. మన తెనాలి పట్టణంలో అద్భుతమైన పీఠం, శక్తి కేంద్రం ఉంది. దీన్ని ఉపయోగించుకోండి. అలాగే మీరందరూ ఏదన్నా ఇబ్బంది పడుతూ ఉంటే మీ జాతక చక్రం కూడా ఉచితంగా వేసి, మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదన్నా ఉంటే వాటన్నిటికీ కూడా మేము ఫోన్ ద్వారానే చెప్తాం. ఎందుకంటే ఇక్కడికి వస్తే మన టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఫోన్లో మీరు వాట్సాప్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని పెడితే చక్కగా మీ చిన్న చిన్న రెమెడీస్ అన్ని చెప్పి మీ జాతక. తెనాలి మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెనాలి ఐతానగర్లో హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్ తన కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని నివాస ప్రాంతాలు, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం, మురుగునీరు నిల్వ ఉండటం వల్ల అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. దీంతో పాములు, పందులు, వివిధ క్రిమికీటకాలు విస్తరిస్తూ ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణాల సమయంలో ఇసుక, కంకర వంటి నిర్మాణ సామాగ్రిని రహదారులపైనే నిల్వ ఉంచడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా చెత్త తరలించే ట్రాక్టర్లకు టార్పాలిన్ పట్టాలు కట్టకపోవడం వల్ల రహదారులపై వ్యర్థాలు పడుతూ ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని విమర్శించారు. ఈ సమస్యలపై గతంలో ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న మరో హైకోర్టు న్యాయవాది వేములపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులు పదవీ విరమణ చేసినా లేదా మరణించినా వారి స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఉన్న కార్మికులపై అధిక పనిభారం పడుతోందన్నారు. మరో న్యాయవాది గజ్జా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలు అభ్యర్థనలు చేసినా కొంతమంది అధికారులు సమస్యలను సీరియస్గా తీసుకోవడం లేదని ఆరోపించారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడ వేసిన గొంగలు అట్లా ఉన్నట్టుగా, సో దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్స్. దానికి మేము గుంటూరు రీజనల్ కార్యాలయానికి కూడా మేము ఒక కాపీ పంపించాం టు టేక్ యాక్షన్. అలాగే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వడ్డేశ్వరం గుంటూరు వాళ్ళకు కూడా పంపించాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని సింపుల్గా ఓకే యూ టేక్ యాక్షన్ అని చెప్పేసి ఆ మున్సిపల్ కమిషనర్కి పంపిస్తున్నారు. బట్ నో యాక్షన్ ఇస్ దేర్. కాబట్టి ఇప్పుడు మేము ఫైనల్గా ఒకసారి మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఈ ప్రాబ్లమ్స్ మీరు దయచేసి క్లియర్ చేయండి. ఎందుకంటే ఇది మీ చేతిలో పని. లేదు అంటే మరి మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేయాల్సి వస్తుంది. ఇది బెదిరింపు కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నాము. ఎందుకంటే మాకు పనులు కావాలి. నంబర్ 1, తెనాలి పరిసర ప్రాంతాల్లో ఎన్నో ఉన్నాయి. ఇలా సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది రెసిడెన్షియల్ ఏరియాస్ మధ్యలో కొంతమంది ఖాళీ ప్రదేశాలని కొనుక్కుని అట్లా పెట్టుకుంటున్నారు, వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పేసి. బట్
వాటిని క్లియర్గా నీటుగా ఉంచుకునే బాధ్యత ఆ ఓనర్స్దే. లేని ఎడల దానిని మున్సిపాలిటీ వాళ్ళు ఆక్రమించుకునేది అంటే స్వాధీనం చేసుకునే హక్కు మున్సిపల్ ఆఫీసర్లకు ఉందా లేదా? ఉంది. మరి ఎందుకు మీరు ఆ యాక్షన్ తీసుకోవడం లేదు? అలాగే మున్సిపల్ వేస్టేజ్ తీసుకెళ్లేటప్పుడు ఆ వేస్ట్ అంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా పైదాకా పెట్టుకుంటాడు, ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద వెళ్ళిపోతూ ఉంటాడు. ఊడ్చిన రోడ్ల మీద అదంతా పడిపోతుంది. ఎన్నిసార్లు మేము ప్రెస్ మీట్లు పెట్టాము దీని గురించి? ఏం మీకు పట్టదా మీకు? అదంతా కూడా రోడ్లు నీట్గా ఉన్న రోడ్లు పాడైపోతున్నాయి. దాని వెనక వెళ్ళే వాళ్ళ మీద ఆ వేస్టేజ్ పడుతుంది. మరి దానికి ఎవరు బాధ్యత? అది మీరు దాన్ని మరి టార్పోల్ వేసిన బాధ్యత మీకు ఉందా లేదా? ఉన్నది. కంటి తుడుపు చర్యగా ఆ పైనుంచి వచ్చే లెటర్స్కి కొన్ని ఫోటోలు తీసి ఫోటో షూట్ పెడతారు. అక్కడ ఇదిగో మేము అట్లా చేస్తున్నాం. ఎక్కడో చివరిలో అంతా అయిపోయిన తర్వాత చివరిలో కడతారు. చివరిలో కడితే ప్రాబ్లం వాట్ ఇస్ ద యూస్? మీరు రోడ్లు క్లీన్గా ఉన్న చోట ప్రజలు వెళ్ళే దారులు మీరు కట్టాలి, లేదా కొంతవరకే మీరు తీసుకెళ్ళాలి. మీరు ఏంటంటే మీ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థం కోసం పైదాకా పెట్టేస్తారు, రోడ్లు పాడు చేస్తున్నారు. కొంతమంది ఆ బిల్డింగ్ ప్లాన్లు తీసుకుంటారండి. ఆ బిల్డింగ్ ప్లాన్లు తీసుకుంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే సరైన ప్లేస్ ఉండదు. నడి రోడ్డు మీద కూడా వాళ్ళు పెట్టేస్తున్నారు బిల్డింగ్ మెటీరియల్స్. ఇసుక కావచ్చు, గ్రావెల్ కావచ్చు, చిప్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద కేస్ మే బి. సరే, కాన్వర్ట్ పొజిషన్లో రోడ్డు మీరు ఆక్రమించుకున్నా ఏం చేస్తాం? తప్పదు. ఇక మేము కూడా ఓకే అనుకున్నా, కానీ పని అయిన తర్వాత కనీసం దాని పైకి కొంచెం వెయ్యాలి కదండి. రోడ్డు మధ్యలో అట్లా వదిలేస్తూ ఉంటారు. అంటే ఎవడు మమ్మల్ని ఆపలేడు, ఎవడు మమ్మల్ని ఎందుకని? సో ఇటువంటివన్నీ మీరు కూడా అర్జెంటుగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చూడాలి. అట్ ద సేమ్ టైం నవేడేస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది రిటైర్ అవుతూ ఉంటారు మున్సిపల్ కార్మికులు, ఓకే, తర్వాత చనిపోతూ ఉంటారు. మరి వారి స్థానంలో కొత్త వాళ్ళని రిక్రూట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని అడుగుతున్నాను నేను. మీరు ఎంతమంది అయితే ఉండాలి? ఇప్పుడు మా వార్డులో 48th వార్డులో జస్ట్ 5 ఉన్నారు. మొత్తం ఎంతో చూడాల్సిన 5 లేడీస్. ఇజ్ ఇట్ పాసిబుల్? వాళ్ళు మనుషులే కదా, అంటే పేదవాళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు చేస్తారేనా? నో. దీని గురించి కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక సమస్య వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు, ఇప్పుడు డైనీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఇంకో మిత్రులు కానివ్వండి, మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్గా శ్రద్ధ తీసుకొని దాని మీద శ్రద్ధ పెట్టి మీరు దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరు కూడా దీని మీద స్పందించకపోవడం అనేటువంటి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరు కూడా ఇంత బాధ్యతగా ఇదిగోండి ఇబ్బంది ఉంది అని ఎన్నిసార్లు చెప్తారు ఆఫీసర్లకి? ఆఫీసర్లు పట్టించుకోవాలి. ఇది రాజకీయాలతో సంబంధం లేని విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెనాలి ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నాయి అనేటటువంటిది మీ దృష్టికి వచ్చిన వెంటనే మీరు శ్రద్ధ తీసుకోవాలా. శ్రద్ధ తీసుకోలేదనేటువంటి సందర్భంగా మళ్ళీ మీకు గుర్తు చేయడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు వెంటనే కనుక స్పందించకపోతే మిగిలిన కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకంగా మేము ఫర్దర్గా హైకోర్టు ద్వారా మేము తీసుకోవడం జరుగుతుందని తమ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఏంటంటే వీధి కుక్కలకు సంబంధించింది గతంలో అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. వాటి గురించి కూడా ఎవరు ఏం పట్టించుకోలేదు. కాబట్టి వెంటనే అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెనాలి మండలం అంగలగుదురు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామంలోని చెరువు దాటిన తర్వాత సాయిబాబా గుడి సమీపంలో కొందరు యువకులు పుట్టినరోజు వేడుకల సందర్భంగా రాత్రి 12 గంటలకు ముందే బాణాసంచా కాల్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ సమయంలో బాణాసంచా నిప్పురవ్వలు సమీపంలో ఉన్న ఎండు చెత్త అమ్మే షాపుపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి మంటలు వేగంగా వ్యాపించి పక్కనే నిల్వ ఉంచిన పశుగ్రాసం దగ్ధమైంది. అలాగే సమీపంలోని హోటల్ ప్రాంతానికి మంటలు వ్యాపించడంతో కొంత నష్టం జరిగినట్లు సమాచారం. హోటల్లోని గ్యాస్ సిలిండర్ కూడా అగ్ని ప్రమాద ధాటికి పేలినట్లు తెలిసింది. అగ్నికి సమీపంలో ఉన్న విద్యుత్ వైర్లు కూడా తగలబడటంతో కొంతసేపు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు బాధితులు మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. తెనాలి అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పుట్టినరోజు వేడుకల్లో బాణాసంచా వినియోగంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి పట్టణంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థ వద్ద అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాలు విద్యార్థులపై ఆర్థిక భారం పెడుతున్నారంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు బుధవారం ఆందోళన చేపట్టారు. విద్యాసంస్థ ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు పాశం వెంకటేష్, మద్దినేని కిరణ్ బాబు తదితరులు మాట్లాడుతూ విద్య పేరుతో తల్లిదండ్రులు విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు విద్యార్థులను సంస్థ నుంచే పుస్తకాలు కొనుగోలు చేయాలని
ఒత్తిడి తీసుకురావడం అన్యాయమని ఆరోపించారు. ఇటువంటి చర్యలు విద్యా హక్కుకు విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రభుత్వం, సంబంధిత విద్యాశాఖ అధికారులు సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ గుర్తింపును పరిశీలించి అవసరమైతే వెంటనే రద్దు చేయాలని కోరారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ అయితే విద్యా సంస్థల్లో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారో, అదేవిధంగా అక్రమంగా పుస్తకాలు అమ్ముతూ ఉన్నారో, అంతేకాకుండా ఏదైతే పర్మిషన్స్ లేకుండా కళాశాలలు, పాఠశాలలు నడుపుతూ ఉన్నారో అటువంటి విద్యా సంస్థల మీద మరి ఏఐఎస్ఎఫ్గా పోరాటం మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల యొక్క పక్షాన అఖిల భారత విద్యార్థి సమైక్య నిరంతరం పోరాడుతూనే ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరి పలు రకాలైనటువంటి కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అనేక రకాలైనటువంటి మాయమాటలు చెప్పి వాళ్ళని చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే చేరే ముందు ఒక రకమైనటువంటి వాదన వినబడతా ఉంటే చేరిన తర్వాత ఇంకో రకమైనటువంటి వాదనలతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురయ్యి లోనయ్యి మరి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అఖిల భారత విద్యార్థి సమైక్య వాళ్ళ పక్షాన నిలబడి ఏదైతే మరి వాళ్ళని ఇబ్బంది పెడుతూ పుస్తకాలు అమ్ముతూ ఉన్నారో, ఏదైతే పర్మిషన్స్ లేకుండా కళాశాలలు నిర్మిస్తున్నారో అటువంటి కళాశాలల గుర్తింపుని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మరి ఆర్ఓ గారిని, ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని రేపొద్దున ధర్నాల రూపంలో చేస్తాం. అప్పటికి స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంధులకి మరి పిలుపునియడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏదైతే రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మరి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఏదైతే అక్రమంగా నడుపుతున్న విద్యా సంస్థలు కానీ, అదేవిధంగా అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారో వాటిని అడ్డుకోవడం జరిగింది. బుక్స్ విచ్చలవిడిగా అమ్మటం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యి ఊరేసుకోవడం జరుగుతుంది. దీన్ని తక్షణమే ఆపపోతే రానున్న రోజుల్లో ఏఐఎస్ఎఫ్గా భారీ ఎత్తున ధర్నాలకు కానీ, రాష్ట్ర ఆరోపణలకు కానీ, బంధులకు కానీ శ్రీకారం చుడతామని, అదేవిధంగా నిరసనలు తెలుపుతామని తెలుపుకు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా ఉన్న ఈ పుస్తకాలు విక్రమణని అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తెనాల్లో ఎవరైతే అధిక రేట్లకు విద్యార్థుల పుస్తకాలు అమ్ముతూ ఉన్నారో ఆ కళాశాలను ముట్టడించి ఏఐఎస్ఎఫ్ వాళ్ళని హెచ్చరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏ అయితే నడుపుతూ ఉన్నాయో వాటి మీద ఆర్ఓ గారికి కూడా డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వీటి మీద వారం రోజుల్లో మీరు చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్గా రోడ్ల మీదకి విద్యార్థులను తీసుకొని పెద్ద ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి విద్యార్థి సంఘ విద్యార్థులుగా కళాశాల యాజమాన్యానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది.